తప్పకుండా దానికి కావలసిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకోవడం జరిగింది. తప్పకుండా స్పీకర్ గారు మాకు సమయం ఇస్తారని మేము భావిస్తున్నాం. వారు సమయం ఇచ్చిన వెంటనే వెళ్ళి మేము మా పిటిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా మరొకసారి గుర్తు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ పంచమడి తీర్మానం కదా, పంచన్యాయ తీర్మానం ప్రకారం పార్టీ ఫిరాయింపులు సరైనవి కావు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రోత్సహించదు, సరికదా మరింత కఠినంగా ఆ చట్టాలు ఉండేటట్లుగా ఎవరైనా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో కనుక వెళ్తే వెంటనే ఆ క్షణమే వారి సభ్యత్వం రద్దయ్యే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పి భారతదేశ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈసారి ఎన్నికలకు వెళ్ళింది. దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలని ప్రజలు ఇచ్చి దేశ ప్రజలు ఇచ్చిండ్రు. మరి దానికి విరుద్ధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, ఇతరులు పంచన్యాయ సూత్రాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు అనే మాటను కూడా వారు చెప్పిందని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల్ని వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవానికి ఈ చట్టం మొదలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తను తెచ్చిన చట్టం పైన తనకు నమ్మకం లేదని అనేక సందర్భాల్లో రుజువు చేసింది కాంగ్రెస్ చరిత్ర. అయినప్పటికీ కూడా మరొకసారి చెంపలేసుకొని మేము గతంలో చేసింది పొరపాటును గుర్తించి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వెంటనే ఈ చట్టానికి మరింత పదును పెడతాం, ఇక దానికి ఏ విచారణ అక్కర్లేకుండా కండువా మారిన మరుక్షణంలోనే వారి సభ్యత్వాలు రద్దయ్యేటట్టుగా చట్టం తెస్తామని చెప్పి ఈ దేశ ప్రజలందరికీ హామీ ఇచ్చి మరి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు విరుద్ధము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మనకి ఇవాళ గొంతులు వినపడతా ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, అక్కడ రాహుల్ కాంగ్రెస్ ఒకటైతే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ ఇంకో విధంగా ఉంది అనే విషయం ఇప్పటికీ అనేక విషయాల్లో నిరూపించుకున్నారు. అక్కడ రాహుల్ ఒకవైపు బీజేపీ విధానాలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే ఇక్కడ బీజేపీని తోకలాగా అనుసరిస్తుంది తెలంగాణ పిసిసి. ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం సహకరించుకోవడాన్ని మేము కూడా ఎప్పుడు తప్పుపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సహకారం ఉండడం అనేది అవసరమైన విషయం కేసీఆర్ గారే బాగా ఎక్కువ చెప్తారు అందరికీ కూడా. కానీ పార్టీలుగా బీజేపీ పార్టీకి తోకగా ఇవాళ తెలంగాణ పిసిసి పనిచేస్తుంది. ఇది మేము చెప్తుంది. భారతదేశంలో ఇది మోడీ ప్రభుత్వం కాదు, మొదానీ ప్రభుత్వం, మోడీ అదానీ కలిసిన ప్రభుత్వం అనేమో రాహుల్ చెప్తే, లేదు అదానీ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. దేశంలో అనేక చట్టాల విషయంలో అక్కడ రాహుల్ కావచ్చు, ఖర్గే గారు కావచ్చు మోడీని వ్యతిరేకిస్తుంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మాత్రం ఒక్కనాడు దానిపైన ఒక విమర్శ చేయకుండా, ఒక మాట మాట్లాడకుండా నేను చోటే బాయిని ఆయన బడే బాయ్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇవాళ ఇది కూడా పార్టీ ఫిరాయింపులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినాం. గత 10 సంవత్సరాల కాలంలో అత్యంత ఎక్కువగా ప్రోత్సహించింది బీజేపీ. ప్రభుత్వాన్ని కూల్చేసింది. రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెల్లారి వరకే బీజేపీ ప్రభుత్వంగా మార్చేసింది. మరి మోడీ విధానాలను అనుసరిస్తున్న పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. మరి అందుకే ఇది కాంగ్రెస్ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి. మరి జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతే మాట్లాడినో ఆ మాట మీద నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా దీనిపైన చర్చ చేయండి, చర్చ నడవనియండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమా లేదా కాంగ్రెస్లో కొంతమంది ద్రోహులు చేస్తున్న పనా? ఇది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో.
మేము మాత్రం తప్పకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. చట్టపరంగా న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలని వినియోగిస్తాం. వీళ్ళను ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. చట్ట ప్రకారం వాళ్ళ అర్హత పోయేటట్టుగా, వాళ్ళ శాసనసభ సభ్యత్వాలు రద్దు అయ్యేటట్లుగా తప్పకుండా చేస్తాం. మీరు కడియం శ్రీహరి మీద తెల్ల వెంకట్రావు మీద పిటిషన్ అయినప్పుడు స్పీకర్ అసలు పిటిషన్ కూడా తీసుకోలేదు, కోర్టు ద్వారా రైస్ సూపర్స్ ద్వారా పంపాల్సి వచ్చింది. గతంలో అది జరిగింది. అది జరిగినా సరే మళ్ళీ చట్ట ప్రకారమే మేము ముందుగా వారిని అడగాల్సిన బాధ్యత మా పైన ఉంది. వారు ఆ రోజు ఏం జరిగినా మరి ఈ రోజైనా కరెక్ట్గా న్యాయంగా ప్రవర్తిస్తాడని, వారు సమయం ఇస్తారనే ఆశాభావంతోనే నేను వారిని ఇప్పుడు సమయం కోరిన, వారితో స్వయంగా మాట్లాడినా. వారు మరి పాజిటివ్గానే స్పందించారు. నేను త్వరలోనే మీకు సమయం తెలియజేస్తా అని అన్నారు. నేను ఎప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా అడిగిన సమయం. అంటే వీలైతే ఇవ్వాలనే అడ్జస్ట్ అయితే టైము ఇవ్వాలనే ఇస్తా, లేదు అంటే రేపైనా ఇస్తా అని చెప్పి వారే స్వయంగా చెప్పారు. మధ్యన ఎవరో పిఎలు వాళ్ళు కాదు, వారే స్వయంగా మాట్లాడి చెప్పారు. కాబట్టి మేము నమ్ముతున్నాం. వాస్తవానికి దీంట్లో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు, స్వంత ఎజెండాతో పనిచేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇక్కడి నుంచి అది ఢిల్లీకి కూడా చేరింది. ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది అని ఎప్పుడైతే సమాచారం వచ్చిందో, తన పదవిని పదిలం చేసుకోవడం కొరకు ఇతర పార్టీల నుంచి వెళ్ళి తీసుకొని సంఖ్య పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మాకు వస్తున్న సమాచారం. బహుశా ఇది రేవంత్ రెడ్డి తన పీఠం కదులుతున్న భయంతో చేస్తున్నాడని చెప్పి నేను భావిస్తాను. మా పార్టీ నేత మావతను సమావేశం అవడానికి ప్రత్యేకత ఏం లేదు కదా. నేను కూడా నిన్న వెళ్ళి నేను కలిసి వచ్చిన, మొన్న వెళ్ళి లక్ష్మణరావు గారు కలిసి వచ్చిండ్రు, అంతకుముందు రోజు మా ఎంపీ గారు మా ఎక్స్ఎంపీ గారు కలిసి వచ్చిండ్రు. రోజు వాళ్ళు వెళ్ళిపోయి కలుస్తారు. మా నాయకుడు కాబట్టి మేము కలుసుకోవడం సహజమైన విషయం. దాని ప్రత్యేకత ఏముంటుంది? పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని షబీర్ అలీ నిన్న కామెంట్ చేశారు. షబీర్ అలీకి ఉందా? ఏం తెలియదు. ఇంకేం మాట్లాడండి ఆయన? పార్టీ ఫిరాయింపులకు ఆజుడు కేసీఆర్ అన్నాడు. బుర్ర ఉందా ఏమన్నా? పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు మొదలైన ఈ దేశంలో? 45 ఏళ్ల కింద కదా. కాంగ్రెస్ పార్టీనే కదా అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది జాతీయ స్థాయిలో, ఇక్కడి నుంచి అక్కడికి. ఆయారాం గాయారంల పేరు ఎక్కడ మొదలైంది? ఎప్పుడు మొదలైంది? కాంగ్రెస్ నుంచి కదా జరిగింది. అంతేందుకు ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులు చేసింది ఎవరు? ఇదే షబ్బీర్ అలీ నాయకత్వంలో మంత్రివర్గంలో ఉన్నాడు కదా ఆ రోజు, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో. అప్పుడే కదా జరిగింది. ఎప్పుడు జరిగినా చట్ట ప్రకారం జరగాల్సిన చర్యలు జరుగుతాయి. ఆయన ఎవరు అన్నంత మాత్రం ఈయనెవరు అంత మాత్రం ఆగదు కదా. అవలు కేసీఆర్ కూడా చేసిండు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నట్టు ఆగదు కదా. చట్టం చేసే పని చేస్తుంటారు తప్పకుండా. ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయింపులు చేయము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు తెలంగాణలో అనేక సభల్లో, మీటింగ్లో. నిన్న రేవంత్ రెడ్డి తీసుకెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిపారు. మేనిఫెస్టోలో పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో, జాతీయ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టిండ్రు. పంచన్యాయ సూత్రాలలో అది ఉంది అనే విషయాన్ని కూడా మేమనటమే కాదు, ఇవాళ జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడి మీ మీడియాకు స్పష్టంగా చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ పరిపాలన, పార్టీ పని అనే మాటని మీరు గుర్తు చేసినట్టు. వాస్తవానికి మరి రాహుల్ గాంధీకి అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు, మరి వీళ్ళే భాషలో చెప్పిండ్రు, ఆయన ఏం భాషలో విన్నాడో కానీ ఇవాళ వచ్చిన ఆయన ఫిరాయింపుదారు అనే మాట రాహుల్ గాంధీకి చెప్పి ఉంటే, చెప్పినాక కూడా రాహుల్ గాంధీ తీసుకుంటే తప్పకుండా అసలు భారత జాతీయ కాంగ్రెసే ఈ దేశ ప్రజలకు ద్రోహం చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. పంపడం అది ప్రజలకు వెళ్ళేటట్టు చేయడం అనేది మాత్రం సరైనది కాదు. దయచేసి మీరు ఎప్పుడు కూడా చేయొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన అంశంపై ఎటు తేల్చలేదు, మళ్ళీ నెక్స్ట్ మీరు అటెండ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? తప్పకుండా చట్టపరమైన చర్యలు ఉంటాయి కదా. చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ దానం గారి మీద హైకోర్టుకు పోయినాం. అది రేపు 27 తారీఖు ఉంది. హైకోర్టు 27 తారీఖు ఏం చేస్తుందో చూసి సుప్రీంకోర్టు కూడా పోతాం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. గత సంవత్సరం మే నెలలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. శాసనసభ స్పీకర్ లేదా పార్లమెంట్ స్పీకర్, చైర్మన్ ఆఫ్ ద హౌస్, రాజ్యసభ కావచ్చు, ఇక్కడ శాసన మండలి కావచ్చు,
మీరు తీసుకోవాల్సిన సమయం ఫిరాయింపు చట్టంలో కేవలం 3 నెలలు మాత్రమే. 3 నెలల కాలంలోనే వాళ్ళు డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత 3 నెలల కాలంలోనే ఎవరైనా హైకోర్టుకు వస్తే కూడా హైకోర్టు డిస్పోజ్ చేయాలి. ఫిరాయింపు జరిగిన రోజు నుంచి సుప్రీంకోర్టు రావడానికి మధ్యలో 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఇది కేవలం 5 సంవత్సరాల పీరియడ్కే ఎన్నుకోబడిన వాళ్ళకి కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండడం అనేది నష్టం కలిగించే అంశం భారత ప్రజాస్వామ్యానికి. కాబట్టి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆల్మోస్ట్ అది చట్టంలాగా ఉంది. కాబట్టి దాని లైట్లోనే మేము దాని వెలుగులోనే మేము పనిచేస్తున్నాం. హైకోర్టులో ఏదైతే సమయం అయిపోతుందో హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూస్తాం. దాన్ని బట్టి మేము తప్పకుండా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సమయాన్ని తీసుకొని కూడా అది దాటిపోతే కూడా మేము సుప్రీంకోర్టు వెళ్ళడానికి మాకు హక్కు ఉంది. కాబట్టి మేము అది కూడా చేస్తాం, దాన్ని కూడా వాడుకుంటాం చట్ట ప్రకారం. ఎట్టి పరిస్థితులలో ఎలక్షన్ అనేది సహజం, ఎలక్షన్ వస్తే ఎప్పుడైనా కొట్టాడాల్సిందే. మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేసేంత వరకు వదిలిపెట్టేది లేదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారనే ఒక ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎవరు మారేటాయని చెప్తాడు మీకు? దాని గురించి ఊహలు ఎందుకు? వాళ్ళే ఇంకో రిటర్న్ వస్తారేమో ఎవరికి తెలుసు. ఇవాళ మొదలైంది జీవన్ రెడ్డితో తిరుగుబాటు, ఏమవుతుందో చెప్పలేము. మా వాళ్ళే పోతారని అనుకుంటారు, వాళ్ళు కూడా ఇటు వస్తారేమో చెప్పలేము. కాంగ్రెస్ వాళ్ళు వస్తారా ఏమో, అంత పార్టీ వదులుతారో వాళ్ళు ఇటు పోతారో, ఆయన మీద అసంతృప్తి ప్రకటించి ఇంకేమైనా చేస్తారో ఏమైనా జరగవచ్చు. దాంట్లోనే ఉండి మార్చాలని ఉద్యమం కూడా మొదలు కావచ్చు. ఇది కాంగ్రెస్ లక్షణాలు కావు. ఇంట్లో తెలుగు కాంగ్రెస్ కనబడుతుంది, ఇంట్లో తెలుగుదేశం రక్తం కనబడుతుంది అని చెప్పి ఇంకో ఉద్యమం కూడా మొదలు కావచ్చు. ఎట్లా ఊహిస్తారు? మీరు ఏది ఊహించలేదు కదా రాజకీయాల్లో. రేపు పొద్దున ఏం జరుగుద్దో ఇప్పుడు ఉన్నాయని అట్లే ఉంటుందని కూడా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏ పూట ఏం మారిపోతుందో గతంలో చూడలేదా? ఒక్క టర్మ్లో 4 ముఖ్యమంత్రులే మనం. అట్లేం అనుకోవద్దు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని ఈరోజు కేసీఆర్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. సో అదే కమిషన్ మీకు వివరాలు కావాలని చెప్పి లేఖ రాసింది, వివరాలు కోరింది. సో ఆ కమిషన్కి వివరాలు ఇస్తారా, లేదంటే రద్దు చేయాలని కోరుతున్న ఆ కమిషన్ రద్దు? తప్పకుండా నాకు ఇచ్చే సమయం లోపల కమిషన్ ఉంటే తప్పకుండా పోయిస్తాను. కమిషన్ ఉంటే ఇస్తారా? అది ఇప్పుడు నేను రేపు వెయ్యాలనుకుంటున్నా ఎల్లుండి. రేపు హైకోర్టు ఏమి ఇస్తుందో తెలియదు కదా. నేను వెళ్ళే సమయానికి ఆ కమిషన్ ఎగ్జిస్టెన్స్లో ఉంటే నేను తప్పకుండా పోయిస్తాను. మీరు గతంలో విచారణ స్వాగతించి కమిషన్ ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు కూడా స్వాగతించడం మేము వద్దనలే. కమిషన్ విచారణను మేము వద్దనలే. విచారించే వ్యక్తి ఆయన ముందే బయాస్డ్ కనపడ్డాడు. అవతల వాళ్ళ గొంతు ఆయన గొంతు ఒకే తీరుగా ఉంది. ఇన్ని రోజులు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది, పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, బీజేపీ ప్రెసిడెంట్ గారు మాట్లాడింది ఏదైతే ఉండనో వాటిపైన వీరి గొంతు కూడా అదే పద్ధతిలో వినిపించేసిండు. ఆల్రెడీ వివరాలు వినకముందే, అవతల వాళ్ళ నుంచి సమాచారం తీసుకోకముందే తీర్పిచ్చిండు. తీర్పు చెప్పిన పద్ధతుల్లో మీడియాకు చెప్పిండు. ఇవి ఏవి కూడా చేయకూడని పనులు ఒక కమిషన్. కాబట్టి వారు అర్హత కోల్పోయిందన్న విషయాన్ని వారికే చెప్పినాం సాఫ్గా. మీరు అర్హత కోల్పోయారు, మీరు పక్క తప్పుకోండి అని చెప్పినాం. ఇలా పెద్ద దాపరికం ఏముంది, లేకపోతే ఇంకోటి ఏముంది, అర్థం కాదు ఏముంది. మేము విచారణ వద్దని ఇప్పుడంలే మేము చెప్పినాం స్పష్టంగా. వారంటే మాకు గౌరవం ఉండే అనే మాట కూడా చెప్పినాం. మేము ఈ విచారణ ద్వారా మాకే లాభం జరుగుతుంది తప్పకుండా. ఇందులో ఏమీ లేదు, పసలేదు అనే విషయం తేలిపోతుంది. నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. కేసీఆర్ గారు మల్లె పువ్వులాగా మళ్ళీ ఈ ప్రజలకు తెలిసిపోతాడు, తేటతెల్లం అవుతుంది అని చెప్పి మేము సంతోషపడ్డాం వాస్తవాన్ని. కానీ దురదృష్టవశాత్తు వారు అట్లా లేరు, ముందే బయాస్తో ఉన్నారు అనే విషయం మాకు అర్థమైంది. కాబట్టి అది మా హక్కు. ఒక సాధారణమైన నిందితుడికి కూడా ఏ కోర్టులో విచారించబడుతున్నాడో ఆ కోర్టు పైన అనుమానం ఉన్నప్పుడు మార్చండి, ఈ కోర్టు నుంచి మార్చండి, లేదా ఈ కోర్టు జడ్జిని మార్చండి అనే హక్కు ఒక సాధారణమైన పౌరుకు కూడా ఉంది ఈ దేశంలో చట్టాల్లో. కాబట్టి ఇది ఒక కమిషన్, తప్పకుండా దాన్ని మార్చమనే హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకున్నారు కేసీఆర్ గారు. చేజారిపోతుంటే మీరు లీగల్ ఫైట్ చేస్తామంటున్నారు. కేవలం లీగల్ ఫైట్ ఒకటే చేస్తారా? క్షేత్రస్థాయిలో రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ ఏమైనా చేయరా? వస్తుంది కదా కార్యకర్తల నుంచి వస్తుంది సహజంగానే. నిన్న కూడా చేసిర్రు, మొన్న అక్కడికి పోయిన, మొన్న ఆయన అడగడానికి పోయినరు. కానీ మేము దౌర్జన్యాలు ఇంకోటో చేయలేం కదా. శాంతియుతమంగా నిరసన ఓట్లేసిన ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఓట్లేసిన కార్యకర్తలు కొన్ని చోట్ల అడుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.